అనేది బేస్ లైన్ అండి. యా యా అవును. సప్తగిరి ప్రసాద్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లాడికి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీ టికెట్ చిన్న పిల్లాడికి ఇచ్చారు. సో ఆయన ఏ తప్పు చేయలేదని తీర్మానించారు, చెప్పేశారు, నమ్మానంటున్నారు. ఏంటి, ఏం చెప్తారు? అంటే 2 సార్లు ఎంపీగా గెలిచిన తర్వాత అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు నిర్ధారణ అయిందనమాట జగన్మోహన్ రెడ్డికి. నేనేమంటానంటే, నీకు అవినాష్ రెడ్డి నీ దృష్టిలో చిన్న పిల్లాడుగా కనిపిస్తే నువ్వు ఉయ్యాలు గట్టు ఊంచుకో, మాకేం అభ్యంతరంలే. కానీ సిబిఐ ఆ పని చేయదు కదా. పచ్చి నేరస్తుడిని కరుడు కట్టినటువంటి హత్య చేసినటువంటి వాడిని తీసుకొచ్చి జనం ముందు నిలబెట్టి వీడి చాలా చిన్న పిల్లోడు అని అంటున్నావు. మరి వీళ్ళ నాయన భాస్కర్ రెడ్డి సంవత్సరంగా ఉన్నాడే, అతను నేరస్తుడు కనిపించలేదా? ఇక్కడ నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ లో బాగా డీప్ గా ఆలోచిస్తే మాట్లాడితే అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు, అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు అంటున్నాడు కానీ భాస్కర్ రెడ్డి గురించి చెప్పడం లేదు, మాట్లాడడం లేదు. భాస్కర్ రెడ్డి జైల్లో చెప్పుకొని తింటూనే ఉన్నాడు కదా. అవినాష్ రెడ్డిని ఏ ఏటుకు చూపించింది కదా సిబిఐ తన ఛార్జ్ షీట్ లో. చిన్నపిల్లడు అయితే చూపిస్తుందా? ఏం మాట్లాడుతున్నా మేడం, చీఫ్ మినిస్టర్ గా వండుకుని అర్థం పర్థం లేకుండా. ఇక్కడ ఏంటంటే మేడం, అసలు విషయం చెప్తాను చూడండి. చెప్పండి. అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే అవినాష్ రెడ్డిని కనుక సిబిఐ తన కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగేట్ చేస్తే నెక్స్ట్ అరెస్ట్ అయ్యే వ్యక్తి జగన్మోహన్ రెడ్డినే. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంకా కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు అరెస్ట్ అవుతారు. ఎందుకంటే చూడండి, సిబిఐ తను చేసినట్టు ఇన్వెస్టిగేషన్ యొక్క ప్రాసెస్ ని, ఇన్వెస్టిగేషన్ యొక్క స్టైల్ చూస్తే వాచ్మెన్ రంగయ్యని విచారించి అతని స్టేట్మెంట్ బేస్ చేసుకుని దస్తగిరిని, ఆ తర్వాత ఎర్రగంగిరెడ్డిని, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని, వాడిని వీడిని అందరిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ను బేస్ చేసుకుని భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత భాస్కర్ రెడ్డిని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని అతని ఇంట్రాగేట్ చేసిన తర్వాత టెక్నికల్ గా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి బెయిల్ మీద రిలీజ్ చేసింది. అవినాష్ రెడ్డి అరెస్టు, బెయిల్ అది మూడో ప్రపంచానికే తెలియదు అసలు. అతను అరెస్ట్ అయింది తెలీదు, బెయిల్ మీద రిలీజ్ అయింది తెలియదు. బట్ హీఈస్ అరెస్టెడ్ అండ్ బెయిల్డ్. ఒకవేళ రేపు పొద్దున అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి సిబిఐ కస్టడీలో పెట్టుకుని ఇంట్రాగేట్ చేసి హత్య వెనకాల ఎవరు సలహాలు ఉన్నాయి, హత్య వెనకాల ఎవరు డబ్బు ఇచ్చారు, హత్య కుట్రదారుడు ఎవరు, పాత్రదారుని అవినాష్ రెడ్డి కనుక నోరు విప్పితే, గుట్టు విప్పితే తాడేపల్లి ప్యాలెస్ ప్రపంకాలు సృష్టిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు. నిన్న ముగ్గురు ప్రెస్ మీట్లు పెట్టారు.